హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ ఎండాకాలంలో మనము టిఫిన్ కానీ అన్నం కానీ తినాలంటే తినబుద్ధి కాదు కదా. అటువంటప్పుడు ఈరోజు మనం ఒక రెసిపీ తయారు చేసుకుందాము. ఈ రెసిపీ ఒక గ్లాస్ తాగగానే కడుపులో మంచి చల్లబడుతుంది, కడుపు మంచిగా నిండుతుంది. ఆ రెసిపీ ఏంటిదంటే జొన్న అంబలి. ఈ జొన్న అంబలి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ జొన్న అంబలి తయారు చేసుడు కూడా పెద్ద కష్టమే కాదు, మసాలాగా తయారు చేసుకోవచ్చు. రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తయారు చేసుకోర్రి. ఇక ఇప్పుడు మనము ఈ జొన్న అంబలి తయారు చేసుకుందాము. నేను ఇక్కడ ముందుగానే కొన్ని జొన్నలను పిండిలాగా మెత్తగా కాకుండా కొంచెం కరుకుగా గ్రైండ్ పట్టుకొని ఒక 4 చెంచాల జొన్న పిండిని ఒక గిన్నెలో వేసుకుంటున్నా. ఇక ఇప్పుడు దీంట్లో ఒక గ్లాసెడ్ గోరువెచ్చని నీళ్ళను పోసుకొని ఈ జొన్న పిండి అనేది ఉండలు లేకుండా నీళ్ళతో మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇది మనము రాత్రిపూట నానబెట్టుకోవాలి. రాత్రిపూట నానబెట్టుకొని ప్రొద్దుగాల జొన్న అంబలి తయారు చేసుకోవాలి. ఇక పిండిని మంచిగా కలుపుకున్నాక దీని మీద మూత పెట్టుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇక మనము జొన్న పిండిని రాత్రంతా నానబెట్టుకున్నాం కదా. ఇక ప్రొద్దున్నే ఈ జొన్న పిండి మీద మూత తీసి ఈ జొన్న పిండిని ఒకసారి కలుపుకుందాము. ఇక మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఒక గ్లాసున్నర నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని స్టవ్ మంట ఎక్కువ పెట్టుకొని ఈ నీళ్ళను బాగా మరగనియాలి. ఇక నీళ్ళు మరిగినాక మనం కలుపుకున్న జొన్న పిండిని ఈ కడాయిలో పోసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇక కలుపుకున్నాక స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని ఒక 4-5 నిమిషాల పాటు ఈ జొన్న పిండిని బాగా ఉడకనియాలి. స్టవ్ మంట మామూలుగా పెట్టుకోవాలి, మధ్య మధ్యలో ఊకే కలుపుకుంటూ ఉండాలి. ఇక మనకు జొన్న పిండి 4-5 నిమిషాలు ఉడికినాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని మామూలు మంట మీద మళ్ళీ ఒక 4-5 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. ఇక ఈ జొన్న పిండిని కూడా బాగా చిక్కగా అయ్యేదాకా ఉడికించుకోవద్దు, ఎందుకంటే మనం దించి పక్కకు చల్లార పెట్టుకున్నాక ఇంకా ఎక్కువ చిక్కగా గట్టిగా అవుతుంది. అందుకని కొంచెం పలసగా ఉండగానే స్టవ్ బంద్ చేసి దించి పక్కకు పెట్టుకోవాలి. ఇక మనకు జొన్న అంబలి కొంచెం చల్లారింది కదా. ఇక ఇప్పుడు దీంట్లో కొంచెం పెరుగు వేసుకొని ఈ జొన్న అంబలి మంచిగా కలుపుకోవాలి. ఇక మన ఈ పెరుగు కూడా ముందుగానే గడ్డలు లేకుండా చిలికి ఈ జొన్న అంబలి పోసుకోవాలి. డైరెక్ట్ పెరుగు పోసుకుంటే జొన్న అంబలి కరెక్ట్ కలవక పెరుగు అనేది గడ్డలాగా ఉంటుంది. ఇక పెరుగు వేసుకొని కలుపుకున్నాక ఈ జొన్న అంబలిని గ్లాసులలో పోసుకోవాలి. అయితే మనము జొన్న అంబలి రాత్రి నానబెట్టుకున్నాం కదా, అది కొంచెం పుల్లగా ఉంటుంది. అందుకని మీరు కలుపుకునే పెరుగు కూడా కొంచెం తీయటి పెరుగుతోటి కలుపుకోర్రి. ఇక గ్లాసులలో పోసుకున్నాం కదా. ఇక ఇప్పుడు దీని మీద సన్నగా తరిగిన కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అట్లనే సన్నగా తరిగిన కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అట్లనే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఈ జొన్న అంబలిని పొద్దున్నే తాగుతుంటే కడుపులో మంచి చల్లగా ఉంటుంది. కడుపు మంచిగా నిండి మనసు మంచి ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు కూడా మీ ఇంట్లో ఈ జొన్న అంబలి తయారు చేసుకొని చూడుర్రి, మస్తు మంచిగా ఉంటుంది.